అందరికీ నమస్తే అండి. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిందండి. మంచి విషయం, స్వాగతిస్తున్నాం. ఎందుకంటే పెట్రోల్ ధరలు దేశవ్యాప్తంగా అధికంగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి కాబట్టి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలకు మద్దతుగా పెట్రోల్ ధరలు తగ్గించాలని నిరసిస్తూ వైసీపీ రోడ్డెక్కుతోంది. అయితే నేను అనుకుంటున్నా ఈ వైసీపీ నిరసనలు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వ్యతిరేకంగా జరుగుతున్నాయేమో అని. ఎందుకంటే పెట్రోల్ ధరలు ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఉండటానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం. అంటే కేవలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జూన్ నుంచే దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ కాదు. 2020 నుంచి కూడా మనమే ఎక్కువ. అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు మన దగ్గరే ఎక్కువ. మీకు పక్కన ఒక స్క్రీన్ షాట్ చూడండి. ఇది ప్రెజెంట్ స్క్రీన్ షాట్. హైయెస్ట్ పెట్రోల్ ప్రైస్ ఇన్ ఇండియా. ఇన్ ఇండియా ద హైయెస్ట్ పెట్రోల్ ప్రైసెస్ ఆర్ రికార్డెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విత్ పీక్ రేట్స్ టచింగ్ అరౌండ్ 113.39 పైస్ పర్ లీటర్ ఇన్ సమ్ లొకేషన్స్ లైక్ నెల్లూరు. సో ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉన్నాయి అంటే ఇక్కడ వ్యాట్ ఎక్కువ వేస్తున్నారు, 4% వ్యాట్ వేస్తున్నారు, అలాగే ₹1 రోడ్ సెస్ వేస్తున్నారు కాబట్టి ఎక్కువ ఉందని ఇచ్చారు. సో ఓవరాల్గా దేశవ్యాప్తంగా వ్యాట్ చాలా తక్కువ ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం 35% ఉందన్నమాట. ఈవెన్ మన పక్కన ఉన్న తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఎక్కడ ఇంత లేదు. కర్ణాటక 29% అనుకుంటా, అండ్ తమిళనాడు కూడా 29% అరౌండ్. మన పక్కన ఉన్న యానం, పుదుచ్చేరిలో అయితే అక్కడ మరీ తక్కువ, 18%, 12% ఉంది. అంటే దేశంలో ఎక్కడ చూసినా వ్యాట్ తక్కువే, మన దగ్గరే ఎక్కువ. ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం పెంచలేదు సుమి, వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచే అంతే. ఆ పక్కన ఇంకొక వార్త చూడండి. ఆంధ్రప్రదేశ్ consistently records the highest petrol price in India, a trend largely driven by heavy state taxation introduced in 2020. A breakdown of the state's fuel taxation and current prices scenario. So high VAT. In 2020, the state government implemented an additional value added tax of 4 per liter on both petrol and diesel alongside ₹1 రోడ్ డెవలప్మెంట్ సెస్. దీని అర్థం ఏంటి తెలుసా? వైసీపీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? 2020లోనే దేశవ్యాప్తంగా హయ్యెస్ట్ పెట్రోల్ ప్రైస్ ఆంధ్రప్రదేశ్లో నమోదైంది. దానికి కారణం ఏంటంటే ₹4 అదనంగా వ్యాట్ వేశారు అండ్ రూపాయి అదనంగా రోడ్ డెవలప్మెంట్ సెస్ వేశారనమాట. మరి పెట్రోల్ ధరలు దేశంలో హయ్యెస్ట్ ఉండడానికి కారణమే వైసీపీ అయినప్పుడు మరి ఇప్పుడు ఎవరికి వ్యతిరేకంగా వైసీపీ వాళ్ళు రోడ్డెక్కుతారు? ఎవరికి వ్యతిరేకంగా వైసీపీ వాళ్ళు ఈ నిరసనలు వ్యక్తం చేస్తారు? అసలు పెట్రోల్ ధరలు ఇప్పుడు ఇలా ఉండడానికి కారణమే జగన్మోహన్ రెడ్డి గారు కదా. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉండడానికి కారణమే జగన్మోహన్ రెడ్డి గారు కదా. సో ఫస్ట్ వీలైతే ఆయన ఇంటి దగ్గర తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఎక్కడో నిరసన వ్యక్తం చేయండి. ఆ తర్వాత కూటమి ప్రభుత్వాన్ని కూడా తప్పు పట్టండి. ఎస్, ఆయన పెంచితే పెంచారు, వీళ్ళు తగ్గించాలిగా. చంద్రబాబు గారు తగ్గించాలిగా. సో పేదల ప్రభుత్వం అంటారు కదా, మంచి ప్రభుత్వం అంటారు కదా, మరి తగ్గించవచ్చుగా. జగన్మోహన్ రెడ్డి గారు పెంచారు, వీళ్ళు తగ్గించాలిగా. సో నేనేమంటానంటే పెట్రోల్ విషయంలో ఇద్దరిది పాపమే, ఇద్దరు తప్పే. ఏ ఒక్కరికి హక్కు లేదు, పెట్రోల్ ధరలు తగ్గించమనే హక్కు లేదు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళేమో వాళ్ళ మీద బాదుడే అంటారు, వీళ్ళ అధికారంలోకి వచ్చాక వాళ్ళేమో వీళ్ళ మీద బాదుడే అంటారు. కానీ ఇద్దరు జనాలను బాధేస్తున్నమాట వాస్తవం, ఇద్దరు జనాలను పిండుతున్నమాట వాస్తవం. పెట్రోల్ ధరల విషయంలో ఇద్దరూ పాపాత్ములే, పెట్రోల్ ధరల విషయంలో ఇద్దరూ తప్పు చేస్తున్నారు. కానీ ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. అంటే బ్లేమ్ అనమాట, బ్లేమ్ గేమ్, బ్లఫ్ గేమ్, పనికిమాలిన పాలిటిక్స్. సో పెట్రోల్ ధరల విషయంలో రోడ్డెక్కి మాట్లాడే హక్కు వైసీపీకి లేదు. ఎందుకు లేదంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి. సో అందుకు ఫస్ట్ వైసీపీ కార్యకర్తలందరూ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి అక్కడ ధర్నా చేయండి. సార్, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎక్కువ చేశారు, అది కూటమి వాళ్ళు కొనసాగిస్తున్నారు కాబట్టి ఇప్పుడు దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, మన రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి. సో ఈ పాపానికి బీజం వేసింది మనమే, మీరే. సో మీరు దీనికి సమాధానం చెప్పండి అని చెప్పి ఆయన నుంచి సమాధానం రాబట్టి ఆ తర్వాత చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళండి, సచివాలయానికి వెళ్ళండి, సీఎంఓకి వెళ్ళండి, లేదా రోడ్డు ఎక్కండి. అంటే ఫస్ట్ అడగాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని అంట. అవునా కాదా? ఎందుకంటే మీరు కూడా గూగుల్లో స్టడీ చేయండి. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు ఆంధ్రప్రదేశ్లో అధికంగా ఉన్నది
వైసీపీ హయాం నుంచే మొదలైంది. సో ఈ విషయంలో ఇద్దరు దొంగలే, ఇద్దరు పాపాత్ములే, ఇద్దరిది తప్పుంది. ఇద్దరు కూడా ఒకరినొకరు అనుకొని జనాల్ని పిండేస్తున్నారు. జనం నుంచి అడ్డంగా వసూలు చేస్తున్నారు. సో ఇప్పుడు రేపో మాపో పెట్రోల్ ఇంకో 10, 15 పెరుగుద్ది. అప్పుడు కూడా ఇంకా పెరుగుద్ది. మన రాష్ట్రంలో 125 పెరిగిపోద్ది. సో వీలైతే కేంద్రం తగ్గించుకుంది కదా. నేను ఇప్పుడు సరే వైసీపీని విమర్శించడం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ కూటమి గవర్నమెంట్కి ఒక సూచన. కేంద్రం ఎలాగా వాళ్ళు తగ్గించుకున్నారు కదా. ఎక్సైజ్ డ్యూటీ ఒక 10% తగ్గించుకున్నారుగా. లీటర్ మీద 10 రూపాయలు వదులుకున్నారుగా. సో ఈ విపత్కర సమయంలో ప్రభుత్వం కూడా లీటర్ మీద ఒక 10 రూపాయలు వదులుకోవచ్చుగా. కొన్నాళ్ళు ఈ పశ్చిమాసియా యుద్ధాలు ఈ ప్రభావం తగ్గే వరకు పెట్రోల్ ధరలని ఒక 10 రూపాయలు మేము కూడా వ్యాట్ తగ్గిస్తున్నామని చెప్పి ఒక 3 నెలలో 4 నెలలో ఉపశమనం ఇవ్వచ్చుగా. సో అది బెటర్, ఒకసారి ఆలోచిస్తే మంచిది.